నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆగస్ట్ నెల మొదలు కాబోతోంది. ఆగస్ట్ నెల మీరు నెలలా కూడా చెప్దాము, ఎట్లా మంత్ మొత్తం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అటు మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఆ నెలని రూల్ చేసేటటువంటి గ్రహరీత్యా ఎట్లాంటి రెమెడీ చేసుకోవాలంటే ఇవి అవి అవన్నీ పక్కన పెట్టేసి మంత్ మొత్తం పీస్ఫుల్ గా వెళ్ళడం కోసం అందరికి ఏం చేసుకోవచ్చు అనేది చెప్తా అన్నారు. మరి ఆగస్ట్ ఆగస్ట్ తో స్టార్ట్ చేస్తున్నాం. సూపర్. అసలు చెప్పండి. ఆగస్ట్ వచ్చేసి మనకి రూలింగ్ ప్లానెట్ సన్ అన్నమాట. సూర్యుడు పరిపాలిస్తాడు ఈ మాసం అంతా కూడా. అంటే సూర్యుడికి సంబంధించినవన్నీ, ఆయనకి ఇష్టం ఉన్నవన్నీ గనక చేస్తే ఈ నెలంతా కూడా మనకి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏ గ్రహం అయినా కూడా సూర్యుడిని మనం కనుక మనం ప్రార్థిస్తే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. గ్రహాలకి రాజుగా మనం భావించవచ్చు సూర్యుడిని. కాబట్టి మీరు ఏం చేస్తారు ఆ రోజు, మనం ఆయనని అనుగ్రహం పొందాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే స్వామికి అర్ఘ్యం ఇవ్వడం. రోజు పొద్దున్నే స్నానం చేసేసిన తర్వాత తప్పకుండా రాగి చెంబులో మాత్రమే, మీ దగ్గర వెండి చెంబు ఉన్నా కూడా రాగి చెంబులో అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కొద్దిగా బెల్లం వేసి, ఎర్ర పువ్వులు వేసిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి అది విధి విధానంగా ప్రతిరోజు చేయడం అనేది చూసుకోవాలి. పిల్లలకు కూడా చక్కగా మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అర్ఘ్యం ఇవ్వడం అనేది అలవాటుగా చేస్తే వాళ్ళకు కూడా బుద్ధి కుశలత అనేది పెరుగుతుంది. అలవాటు చేయాలక్క. మీ క్లయింట్స్ కానీ, అసలు వచ్చే వాళ్ళు కానీ వింటూ ఉంటాం కదా, మీ క్లయింట్స్ అనేది జనరల్ గా కూడా మా పిల్లలు ఏం చేయరండి, వాళ్ళు బిజీ, వాళ్ళ కోసం ఏం చేసేయచ్చా అంటారు. అంటే నేర్చుకోలేదు. అవుట్ ఆఫ్ లవ్, బ్యూటిఫుల్ లవ్, కానీ కరెక్ట్ కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలకి మనం నేర్పించాలి. రేపటి రోజున మనం దగ్గర లేనప్పుడు, వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళ పిల్లలకి చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ పిల్లలకి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? క్వశ్చన్ మార్క్ ఉండకూడదు వాళ్ళ మైండ్లో. ఎప్పుడు కూడా మనం కాంటాక్ట్ చేసాము ఎవరినన్నా అని అంటే గనక, మన పిల్లల కోసం వాళ్ళు ఏమైతే చెప్పారో అది మన పిల్లల చేత చేయించాలి. అయ్యో బలానా సమయంలో మా అమ్మ నా చేతి చేయించింది, చాలా మంచిది, ఈ రెమెడీస్ కానీ, కడుపులో నొప్పి ఉంటే వాము తినండనో, లేకపోతే ఆముదం కడుపుకు రాయండనో, ఇవన్నీ ఎలా మనకి వచ్చాయి చెప్పి ఎలా తెలిసాయి మనకి? పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన వాటే కదా. నేను అదే చెప్తా, మీకు ఆకలి, వాళ్ళకి ఆకలిస్తే మీరు తింటారా, పెడతారా, నీకేం కావాలన్నా, నీకేం చేయాలి నేను అని అడుగుతారు కదా. వాళ్ళు తినేది ఇష్టమే కదా, అది చేస్తాం మనము. కాబట్టి అది ఇంపార్టెంట్ చాలా. అర్ఘ్యం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ ఇంట్లో కనుక మీ పేరెంట్స్ ఉంటే తప్పకుండా తండ్రికి నమస్కరించి వెళ్ళండి, కాళ్ళకి దండం పెట్టి వెళ్ళండి. మన పిల్లలకు కూడా ఈ నెలంతా నువ్వు వెళ్ళేటప్పుడు నాన్నగారికి దండం పెట్టి వెళ్ళరా అని చెప్పండి. వెళ్ళమ్మా అని కూడా చెప్పండి. వెళ్ళరా అంటే మళ్ళీ మగపిల్లాడైనా ఆడపిల్ల పెట్టకూడదా అని డౌట్ వస్తుంది. పిల్లలు ఎవరైనా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, తండ్రికి ఆగస్ట్ 1 నుంచి అలవాటు చేయండి. 30th వరకు ఏం చేయాలి అంటే నాన్నకి దండం పెట్టుకుని వెళ్ళమని చెప్పాలి. ఒకవేళ తండ్రి నిద్రపోతుంటే కనుక ఆయన లేపి, నాన్న లేచి కూర్చో అని చెప్పి, నిద్రపోతున్నప్పుడు దండం పెట్టకూడదు. లేపి లేచి కూర్చో నాన్న ఒక్క సెకండ్ అని చెప్పి దండం పెట్టి పంపించండి. అట్లా పడుకున్నప్పుడు పెట్టకూడదు, అలా చేయాలి. అర్ఘ్యం వేయడము, అలాగే తండ్రికి దండం పెట్టడం. ఒకవేళ ఇప్పుడు నాకు మా నాన్నగారు దూరం అయ్యారు కదా, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని తలుచుకొని దండం పెట్టుకోవడం. మీరు చక్కగా పొద్దున్న లేవంగానే స్నానాధికారాన్ని కంప్లీట్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నాన్నను ఒక్కసారి గుర్తు చేసుకొని దండం పెట్టుకోవడం అనమాట. పితృ సమానుల్ని
తప్పకుండా ఉంటారు కదా, అవును. బాబాయిలో పెదనాన్నలో. అలా మీకు ఇష్టము, మీ జీవితం ఒక గురువులు. గాడిన పడడానికి వాళ్ళు హెల్ప్ చేశారు అని అనుకుంటే కూడా మీరు అలా కూడా దండం పెట్టుకోవచ్చు. పెద్దలకి దండం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ రైట్ అక్క. Okay. ఇంకా ఇంకేం చేసుకోవచ్చు? అలా మీరు ఇంకా ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎవరికైనా మీరు మందులు కొనిస్తే కనుక ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒక క్రోసిన్ టాబ్లెట్లు, ఇప్పుడు ఎంత జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలా ఒక డోలో 615 ఏవో ఒక 10 స్ట్రిప్స్, లేదు మీరు ఒక స్ట్రిప్పే ఇవ్వగలుగుతారు, అంతే ఉంది మీ దగ్గర, మీకు అంతకంటే ఇబ్బంది పడతారు మీరు అనుకున్నప్పుడు గుడి దగ్గర బయట కూర్చున్న వాళ్ళకు మందులు ఏదైనా కొనిస్తే కూడా చాలా మంచిది అనమాట. సన్కి ఆరోగ్య ప్రదాత ఆయన. అలా ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది ఉండి వలన వాళ్ళకి మెడిసిన్స్ కొనిస్తే మంచిది అని అనుకున్నప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కొనిస్తే కూడా చాలా మంచిది. బ్యూటిఫుల్. మెడిసిన్స్ ఎవరికైనా కూడా కొనిస్తే Right. చాలా మంచిది. అయితే మనం ఎప్పుడు కూడా ఒక ప్రధాన వస్తువులు ఉన్నాయి పద్మిని, అవి నేను చెప్తాను, అవి ఈ మధ్య నాకు కూడా తెలిసింది. రోకలి, తిరగలి, ఇంకా ఇంకో 2-3 ఉన్నాయి, చెప్తాను అది కూడా. ఓకే. అవి తప్పకుండా తిరగలి ఇంట్లో ఉండాలి పద్మిని. అవునా? ఎందుకు అనంటే మనం చేసే పాపాలన్నీ కూడా తిరగలి తిప్పుతూ ఉంటే అవన్నీ కూడా పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అలా అన్నమాట, పిండి అయిపోతాయి. కాబట్టి తిరగలి కంపల్సరీగా ఇంట్లో ఉండాలి. చిన్నది కొనుక్కోండి, లేదు అంటే నాకు ఎంతది కొనడం కూడా నాకు ఇప్పుడు ఇబ్బంది, నేను ఎక్కడికో వెళ్ళి కొనాలనుకున్నప్పుడు మా అమ్మాయి ఒక రోజు, నీకు చెప్పాను గుర్తుందా, చిన్నది నాకు వాళ్ళ బొమ్మల షాప్కి తీసుకెళ్లాల్సిందే, నువ్వు మినియేచర్ బొమ్మలకి తీసుకువెళ్ళవలసిందే, తీసుకెళ్తేనే ఈ మధ్య తీసుకెళ్తావా నన్ను అని చెప్పి చాలా సతాయించింది. అంటే అది కొంచెం ఏడుస్తుంది, దానికి కొంచెం జలుబు వస్తుంది అనమాట బాగా. ఇప్పుడు కాదు నేను బిజీగా ఉన్నాను అంటే కూడా లేదు, ఇప్పుడు వెళ్ళాల్సిందే అంది. సరే డ్రైవర్కి ఫోన్ చేసి ఆయన లేరు, ఈయన అప్పుడు ఆఫీస్కి వెళ్ళారు ఎందుకు ఆ రోజు. డ్రైవర్కి ఫోన్ చేసి నాకు ఇవాళ కుదిరేటట్లేదమ్మా అన్నాడు. నువ్వు నమ్ముతావా, మెహదీపట్నంలో ఉంది ఆ మినియేచర్ షాప్. ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నంకి క్యాబ్ బుక్ చేసుకున్నా, ఆటో దొరకలే, క్యాబే దొరికింది. బుక్ చేసుకొని ఆ మినియేచర్ దగ్గరికి వెళ్ళి ఆ తిరగలు చూస్తే నాకు చాలా ముద్దనిపించింది. చిన్న తిరగలు తీసుకొచ్చిన 15 రోజులకి మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది. అది ఎందుకంత గట్టిగా పట్టుబట్టిందో నాకు తెలియదు. ఇంట్లో ఏమో అంత గారాబం చేసేస్తున్నావు, ఏదంటే అది కొనియడం మొదలుపెట్టావు, అది ఏడుస్తే జలుబు చేసేస్తుంది అనుకుంటే ఎట్లా అని అంటే, అది ఎందుకు అంత మొండి చేయదు, సాధారణంగా వింటుంది, అది ఎందుకు వినలేదో ఏమో అని చెప్పి నేను వెళ్ళాను. కానీ నాకు నచ్చి నేను తిరగలు తెచ్చుకున్నానంటే సరిపోయారు ఇద్దరు తల్లి కూతుళ్ళు అన్నారు. ఏ తిరగలది? ఇలా పట్టి అదొకే. తిప్పేది, రాయిదే, అదే అడుగుతున్నా. రాయిదే చిన్నది దొరికింది పద్మిని. అంత చిన్న సైజ్ అని తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. ఓకే. అది ఎవరి ఇంట్లో చూసాను చెప్పు, నేను మా మీ అత్తయ్య వాళ్ళ చూసి అలా గుర్తుపెట్టుకున్నావా, చిన్నది భలే పెట్టుకున్నాను, ఐడియా బాగుంది అని అనుకున్నాను. కానీ నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది చూడు. ఊర్లో మా అత్త వాళ్ళ ఇంట్లో చూసారు కదా, వెళ్ళినప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నాను, ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం స్ట్రగుల్ అవుతున్నాను నేను చాలా. వెళ్ళినప్పుడు అది గురువు గారు ఎదురుగుండానే, ఆ ఫోటో ఎదురుగుండానే అది ఉండడము, అది ఉంది, ఫోటో దగ్గరే పెట్టారు వాళ్ళు అన్ని పైన, అది ఉండడము, ఆహా ఇది ఉంటే మంచిదేమో అని నా స్ఫురణకు రావడము. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి లేదు వెళ్ళాల్సిందే మినియేచర్ షాప్కి అని చెప్పి ఇంత చిన్న క్యారేజ్ అవి ఇవేవో కొనుక్కుంది అది, కానీ అది నేను మాత్రం అది కొనుక్కొని రావడము, తెచ్చిన 15 రోజులకే రిజిస్ట్రేషన్ అవ్వడము. కాబట్టి ఇలాంటివి మనకి హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి అనేది మనకు తెలీదు. అంత సైజులో ఏం తెచ్చుకోకర్లేదు, ఇంతది కూడా దొరుకుతుంది, ఇంతది కూడా దొరుకుతుంది, బుజ్జిదైనా దొరుకుతుంది. కానీ రాయిది తెచ్చుకోండి అని చాలా మంచిది అనమాట. మిగతా మనం బ్రాస్వి అవి కూడా నేను చెప్తాను, దీని గురించి మనం ఒక వీడియో చేద్దాం చెప్పి. వంటింట్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు లివింగ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే పూజ రూమ్ లో చక్కగా బొట్లు అవి పెట్టి దానికి ఒక ప్లేస్ చేసుకోవచ్చు చిన్నది. తప్పకుండా మీరు తెచ్చి పెట్టుకోండి. అద్భుతం, సూపర్. ఇప్పటిదాకా లేదు అనుకుంటే చక్కగా ఆగస్ట్ నెలలో తెచ్చేసి పెట్టేసుకోండి. బ్యూటిఫుల్. అందులో శ్రావణ మాసం కదా ఆగస్ట్ నెల అంటే. అయితే మీరు తెచ్చుకోవడానికి ఫస్ట్ రోజు తెచ్చుకోలేదు, 2-3 తారీఖుల్లో అయినా తెచ్చుకోండి. ఈ నెలలో ఎప్పుడప్పుడు తెచ్చుకోండి. దండం పెట్టడము మనం అప్పటి నుంచే స్టార్ట్ చేసేయచ్చు. అర్ఘ్యం ఇవ్వడము పోనీ ఆగస్ట్ 1 రోజు చూసారంటే 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేయొచ్చు.
అలాగే ఇది కూడా ఒక 4-5 రోజులైనా 10 రోజులైనా తప్పకుండా వరలక్ష్మి వ్రతం లోపు తెచ్చుకున్నారనుకో Yeah. చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. సూపర్. అద్భుతం అక్క, చాలా మంచి రెమెడీస్ చెప్పారు. అలా మంచిది పద్మిని. చేద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.